హలో దోస్తులు అందరు ఎట్లుర్రు ఇవాళ అయితే మనకి ఎక్కడ తోచక మనమైతే స్వర్ణగిరి పోదామని ప్లాన్ అయితే వేసినాం. మెల్లమెల్ల పోతుంటే మేము మా దోస్తులు అందరం ఇట్లా మంచిగా ముచ్చట పెట్టుకోతుంటే మనకైతే మన మధ్యలో బాస్ అయితే ఎదురొచ్చిండు. బాస్ దర్శనం తీసుకొని నిమ్మలంగా బండి గుసాయించినాము. వీడికి మన బోండికి గుసాయించగానే ట్రాఫిక్ పోలీస్ అయితే మనకు మంచి సహకరించింది గాయస్. ఇటైతే మన ట్రాఫిక్ పోలీస్ మొత్తం అంతా ఆపేసిండు మన కోసం, మనం వస్తున్నామని. మొత్తం మనం సీదా బండి గుసాయించినాం. వీడికి మన లవ్ బోరింగ్ గుసాయించినాం. వస్తుంటే మధ్యలో ఇద్దరు తాతలు మాకైతే పెట్రోల్ బంక్ ఇప్పిరు గాయస్. పెట్రోల్ పంపు చూడండి గాయస్. సాధన అయితే ఇక మేమైతే మెల్లగా లవ్ బోనీరి అయితే వెళ్తున్నాం. మొత్తం లవ్ బోని మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. లొకేషన్ మాత్రం మస్తుంది గాయస్. ఇక మా వాడు అయితే మెల్లగా ఆడుకుంటా మెట్లు ఎక్కేసిండు. చూడండి గాయస్. ఫైనల్గా లవ్ బోనీరికి అయితే వచ్చేసినాం. మా వాడు ఫోటో దిగామంటే ఫోటో దిగినాం గాయస్. ఇక మా వాడు అయితే ఫస్ట్ టైం వచ్చిండని మస్తు ఎంజాయ్ అయితే ఖుషి డ్యాన్స్ అయితే చేస్తుండు. చూడండి గాయస్. ఇక మా పొరాలు అయితే ఎన్నో ఆట ఆడలే అని మొత్తం ఖుషి ఆటాడుతుర్రు. ఇక మా ఆట ఆడుతుంటే మొత్తం మనకి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి అనుకోరాదు. ఇక చూసుకో. ఇక మా వాళ్ళు అయితే ఇట్లా గిర్ర తిరుగుతుర్రు. ఇక ఈడు చూడండి ఆ పొక్కలు వండుకొని ఎట్లా ఈ బాబు లేవు అన్నా కానీ లేస్తాడు ఆ పొక్కలకి వెళ్ళి. ఇంకైతే ఇక సంతోషం అవుతలేదు గాయస్. మొత్తం ఇక చూడండి ఎట్లా బొరలాడుతుండో ఈ పోరడు. ఇక మా వాడు అయితే లొకేషన్ మంచిగా ఉందని సముద్రం లోతు ఎంత డైలాగ్ చేసుకుంటా ఎంజాయ్ చేసింది జెర్సీప్ అయితే. ఇక అట్లా మెల్లగా మేము అయితే బోనీరు అయితే చెరువు అయితే యూజ్ చేసి ఇట్లా పూల లొకేషన్ ఉంటే చూసుకుంటూ వచ్చేస్తున్నాము. ఇక ఫైనల్ అయితే మేమైతే లవ్ బోనీరు అయితే ఎంజాయ్ చేసినాం. మొత్తానికి చెరువులో అయితే చేపలు అయితే ఎగిరెగిరి దుంకుతున్నాయి. ఇక మొత్తానికి అయితే లవ్ బోనగిరి అయితే చూసి మస్తు ఎంజాయ్ చేసేసినాం. ఏమైతే స్వర్ణగిరికి అయితే మెల్లగా పోయినాం. ఇక అయితే గడ్డ మాత్రం పెద్ద ఉంది. మావానికి గడ్డపార లెక్కలు ఉందని బండి ఎక్కలేదు, బండి ఎక్కడానికి వస్తలేదు. ఆగుకుంటూ ఎక్కిండు మావాడు అయితే. చూడండి గాయస్ గడ్డ ఎంత పెద్ద ఉందో. ఇక మొత్తానికి అయితే చూస్తున్నాం. ఇక్కడ లొకేషన్ చూడండి. ఇక్కడ కొబ్బరికాయలు అడుగుతారు. మేము పైసలు లేక తీసుకోలే. ఆడ ఇజ్జపోయింది అలా ముంగడ అయితే మాది. ఇక మొత్తానికి అయితే స్వర్ణగిరికి అయితే ఎంట్రీ అయినాము. ఇక చూసుకోండి స్వర్ణగిరిలో మొత్తం మన దేవాలయం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక మా వాళ్ళు అయితే మెల్ల లోపలికి పోగానే ఫోటో దిగిరు. మా వాడు అయితే సంతోషం అవుతలేదు మా పూర్వానికి. చూడండి గాయస్. మొత్తానికి అయితే దేవాలయం చూసేసినాం. ఇక్కడ ఏదో మన చక్రం దేవుంది అంట, అది పాతకాలం ఉంది, మనకైతే తెలియదు. మనం అయితే తెలుసా ఎందుకు పోతాం గుడికి? ప్రసాదం కోసమే పోతాం గుడికి అయితే. ఇక్కడ మొత్తం పబ్లిక్ యూస్ అయ్యి పిచ్చోళ్ళు అయిపోతారు. పబ్లిక్ అంతా మెంటల్ అయిపోతారు గాయస్. చూడండి ఇక్కడైతే మొత్తము మన జనాలు అయితే ఎక్కడెక్కడికల్లో వస్తారు గాయస్. మన బోనీరికి అయితే స్వర్ణగిరి కాడికి ఇక్కడ మాత్రము దర్శనం అయితే చేసుకున్నాము. ఈ దేవుని పాదాల కాడ లైట్ ఇట్లా మొక్కినాం గాయస్. చూడండి మావాడైతే ఆగుతలేడు. ఇక చూడండి గాయస్. మీరే మొక్కుతారా నీళ్ళు వస్తాను మావాడు వచ్చి మళ్ళీ మొక్కుతుండు. ఇక మెల్లమెల్ల మెట్లు ఎక్కుతుంటే ప్రశాంతంగా ఉంది గాయస్. స్వర్ణగిరి అయితే మొత్తానికి అందరూ అయితే స్వర్ణగిరికి వచ్చి విజిట్ కాండి. ఇదైతే మన బోనీర్లో మంచి ప్లేస్ గాయస్. చూడండి మన భక్తులు అయితే ఎట్లా తరలి వస్తారు మన బోనగిరికి అయితే స్వర్ణగిరికి. ఇక్కడ మనకి స్వర్ణగిరి లోపలికైతే ఎంట్రీ అయినాం. చూడండి లొకేషన్ అయితే. ఇక మావాడైతే ఫోటో గీటో అనుకుంటే స్టైల్ అయితే బాగానే పడుతుండు. చూడండి ఇక మెల్ల అయితే మన బాస్ అయితే దర్శనం ఇచ్చింది మనకి. బాస్ చూస్తే చూడండి గాయస్ ఎంత పెద్ద ఉన్నా మన బాస్ అయితే. కిందికి వెళ్ళి చూస్తుంటే మాకు పిచ్చోళ్ళు అయిపోతారు. ఇక మెల్లగా ప్రసాదం తీసుకుందాం అనుకున్నాం కానీ ఒక ప్రసాదం 150 రూపాయలు చెప్తుండు. రేట్ ఎక్కువ చెప్తుండు. మాకు అక్కడ పైసలు లేవని చిన్న వాటర్ బాటిల్ తీసుకొని ఒక 3 థమ్స్అప్లు తీసుకొని కథం ఎండి చేసినాము. ఆ రోజు స్వర్ణగిరి ఏం తినలే ఆడైతే. ఇక్కడ మనకైతే గంట ఉంది. గంట కొడితే మన కోరికలు అన్నీ తీరుతాయంట. వచ్చి విజిట్ కాండి గంటని. ఇగో మన ఇక్కడ గెస్ట్ హౌస్లు బాత్రూమ్లు అన్నీ ఉన్నాయి. మా వాళ్ళు అయితే ఫోటోకే ఇవ్వడారు. మొత్తం ఫోటోలకే ఇవ్వడాడు. వైట్ షర్ట్ వేసుకొని అయితే ఫోటోలకి ఇవ్వడాడు. మెల్లమెల్లగా అట్లా తిరుగు కూడా స్వర్ణగిరి అయితే ఎంజాయ్ చేసినాం. ఈ చెట్టు బాగుందని చెట్టు వీక్తున్నా గాయస్. మేము అయితే మొత్తానికి అయిపోయింది మా స్వర్ణగిరి ఎంజాయ్ చేసినాం. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ఇక ఈ తమ్ముడు అయితే మొత్తానికి డైలాగ్ కూడా వేమని చూస్తున్నా కానీ డైలాగ్ సెట్ అయితే లేదు. పబ్లిక్ చూసి పిచ్చోడు అయిపోతుండు. నవ్వుకుంటూ వస్తున్నాడు. అక్కడికి తిరుగుతుండు. बाय बाय टाटा गुड बाय गया.
మేమైతే మెల్ల స్వర్ణగిరి లోపల ఇక్కడ మన దేవుడు అయితే ఉంటాడు, ఇలా మా వాటర్లో ఉంటాడు. ఆ దేవుని పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి గాయస్. మాకైతే ఆ దేవుని పేరు చెప్పదలుచుకోలే, ఎందుకంటే మాకు ఆ దేవుని పేరు మాకు సెంటిమెంట్ కాదు చెప్పుడు, మీకు తెలిసే చెప్పండి. ఇక పబ్లిక్ అయితే పిచ్చి పబ్లిక్ మీరు ఇట్లా విజిట్ కాండి, బాగుంది గాయస్. ఇక్కడ లొకేషన్ అయితే చూడండి. మేమైతే మొత్తానికైతే ఎంజాయ్ చేసినాం. ఇక్కడ చూస్తానికైతే దేవాలయం చాలా అందంగా ఉంది మరియు మస్తుంది. మీరు వచ్చి విజిట్ కాండి గాయస్. మన స్వర్ణగిరి భువనగిరిలో ఉందంటే మన భువనగిరి గొప్పతనం అది. మన ఇక్కడ పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు చూడండి. మొత్తం ఇక్కడ అయితే ఫోటోలు తీస్తున్నారు, అందరు పబ్లిక్ ఫోటోలు రీల్స్ తీస్తున్నారు. ఇక మనం లైట్గా అట్లా రౌండ్ వేసుకుంటా చిన్న బయటకైతే వచ్చినాం. మన టెంపుల్ అయితే చూసుకోండి గాయస్, చాలా అందంగా ఉంది, ప్రజలతో నిండిపోయింది మన టెంపుల్ అయితే. సహస్రమూర్తడుగు వెంకటరమణ తండ్రి ఆనంద నిలయముపై వెంకటరమణ భక్తజనులను రాగపు వెంకటరమణ తండ్రి స్తోత్రాల నాలించెడి తిరుమల రమణ అనంత పద్మనాభ వెంకటరమణ. ఇదైతే మన ఫస్ట్ వీడియో గాయస్. జర మన ఛానల్కి అయితే సపోర్ట్ చేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే మేము ఎంత ముందుకైనా పోతాం. ఇక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లవ్ యూ గాయస్.